సీతారామాయ నమః. విశేషమైన రోజు సీతారాముల వారిని మీరు ఎంత పూజిస్తారో, వాళ్ళని ఎంత ఆరాధిస్తారో మీకు అంత శుభ ప్రతిఫలాలు ఉంటాయి. అంటే విశేషంగా కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకొని భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడానికి సీతారామ అనే ఆ నామాలు ఎంతో శక్తిని అందిస్తుంది. ఇక ఈరోజు మంత్రబలాన్ని విన్నారు. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎన్నో మంచి సంఘటనలు, ఎన్నో దుర్ఘటనలు, ఎన్నో వాటిని చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. అయితే జీవితంలో కొన్నిసార్లు అందరూ అనుకుంటూ ఉంటారు, అతి మంచిదనం మంచిది కాదేమో అని. కానీ దానికి చెప్పారు పెద్దవారు, అతి విశ్వాసం ప్రాణ సంకటం అని ఒక సామెతను చెప్పారు. ఏదైనా అతి విశ్వాసం పెడితే దానివల్ల ప్రాణ సంకటం వస్తుంది అని. ఇక మనం ఎవరో ఒకరి పైన ఎక్కువ విశ్వాసం పెట్టుంటాం. ఆ విశ్వాసం కోసం భార్య పిల్లల్ని దూరం చేసుకోవడం, లేదో భర్తలు ఈ పిల్లల్ని మనము శత్రువులుగా చూడడం, వాళ్ళని ఎక్కువ విశ్వాసించడం, ఇలా చేసి తదుపరి భవిష్యత్తులో మీ విశ్వాసం భంగమైంది అనుకోండి, అప్పుడు ప్రాణ సంకటం, చావు బతుకుల మధ్య ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అర్థం. అందుకే అతి విశ్వాసం ప్రాణ సంకటం అన్నారు. ఈ ఆధ్యాత్మిక శక్తి వల్ల అలా జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి అనేది ఎవరిలో ఉంటుంది అంటే అపారమైన ప్రేమ, ప్రశాంతత ఉండే వాళ్ళలో ఉంటుంది. మనం చిన్నపిల్లల్లో అవి ఎక్కువ ఉంటాయి. అందుకే వాళ్ళు ఏదైనా అంటే అలాగే జరిగిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు ఊహించగలరు సత్యాన్ని. మనం అనుకుంటాము వాళ్ళకి ఏం తెలీదు అని, కానీ వాళ్ళ సత్యాన్ని ఊహించగలరంట. ఇది సైన్స్ కూడా ఒప్పుకోఉంది, అంత గొప్ప నాలెడ్జ్ వాళ్ళల్లో ఉంటుంది అని. అందుకే ఈరోజు మీకు అందరికీ చిన్నపిల్ల మనస్తత్వం గురించి ఒక చిన్న మంచి మాట విందాం. ఒక పోలీస్ ఉద్యోగి, చాలా మంచి ఆయన. రోజు పొద్దున్నే లేస్తారు, జాబ్కి వెళ్తారు, డే అండ్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి. ఆ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకే కూతురు. ఇక చక్కగా ఆ పాప ఇంకా 10th స్టాండర్డ్, ఈయన కానిస్టేబుల్, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఒకరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి, చక్కగా రెడీ అయి కూర్చో ఉంటాడు. ఆ రోజు ఫ్రైడే. ఇక అమ్మ వచ్చి అతనికి, ఇందమ్మా ఇది తినేసి నువ్వు బయలుదేరు అంటే, నాకొద్దు అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అన్నీ నీకు నీ నాన్న బుద్ధులే వచ్చాయి, అవి ఇవేను. ఎప్పుడు అమ్మ ఎంత ప్రేమ అంటే, వాళ్ళు ఏదైనా మనం చెప్పిన మాట వినలేదే అనుకోండి, అంత మీ నాన్న బుద్ధులే వచ్చాయి అంటారు. అదే వాళ్ళు ఏదైనా మంచి పనులు చేశారో అనుకోండి, ఎంతైనా నా కూతురు కదా అని మురిసిపోతూ ఉంటారు. అది అమ్మ ప్రేమ. అది ఎవరికి అర్థం కాదు. అది ఒక గొప్ప ఒక అద్భుతమైన ఒక అనుబంధం. అది అంతే, అది వాళ్ళకే అర్థమవుతుంది. ఆ తల్లి కూతురికే అర్థమవుతుంది ఆ అనుభవం. అంత గొప్ప అనుబంధం అది. అలా తల్లిని, ఎంతైనా మీ నాన్న కూతురు కదా, నువ్వు నా మాట ఎందుకు వింటావులే అంటాను. అప్పుడు ఇది వింటూ ఉంటే ఇంకా నాన్నకు తెలుసు, నేను పొద్దున్నే వెళ్తే రాత్రికి వస్తూ ఉన్నాను, ఎక్కువ కుటుంబం పైన నేను దృష్టి పెట్టలేకపోతున్నా. ఎందుకంటే ఒత్తిడి అలాంటిది. చాలామంది వాళ్ళ గురించి చాలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో మీరుంటే తెలుస్తుంది. ఆ జాబ్ అలాంటిది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంత సాహసంగా కనబడుతూ ఉంటారు, ఎందుకు అలా కోపంగా వాళ్ళు ఉంటారు అంటే, ఎవరినో ఒకరిని ఏదైనా అపమానమో లేదో ఇంకోటి ఏదో చెడు చేసేసి ఉంటాడు, దొంగతనం చేసి ఉంటాడు, ఏదో ఒకటి ప్రపంచానికో లేదో కుటుంబానికో లేదో అతని స్వార్థానికో ఏదో చెడు చేసింటాడు. అతను దొరికిపోయాడు, అతన్ని ఒప్పించాలి. పసుపు రాసి చెప్తే వస్తుందా? ఒప్పుకుంటాడా? రాడు. వాళ్ళకి ఇచ్చే విధానంగా, అడిగే విధానంగా అడిగితే నిజాలన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు అలా ఉంటేనే కదా సత్యాన్ని బయటికి తీయగలరు. అర్థం చేసుకోండి, వాళ్ళు మంచోళ్ళే, చెడ్డోళ్ళు కాదు, వాళ్ళు చాలా మంచోళ్ళు. కానీ వాళ్ళు అలా ఉండబట్టే ప్రపంచం ఇంత మాత్రమన్నా ఉంది. లేదు అంటే ఇంకా ఎంతో మనకి, వాళ్ళు చాలా మంచివారు. వాళ్ళు అలా కోపం ఎక్కడ వస్తుంది అంటే ట్రైనింగ్ చేసేటప్పుడు. ఆ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఎటువంటి వారినైనా అలా మార్చేస్తుంది ఆ ట్రైనింగ్. అది కానీ మంచితనం వాళ్ళల్లో ఉంటుంది. కానీ వాళ్ళు భార్య పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్తారు, ఏం జరుగుతుందో తెలీదు, ఎవరో ఏదంటారో తెలియదు. ఇలాంటి వాళ్ళకు కూడా ఉంటాయి, ప్రెషర్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ తెలుసుకొని పొద్దున్నే కూతురు దగ్గర, నేను ఎలాగ ఇలా ఉన్నాను, కూతురు నన్న కాస్త భోజనం తినిపిద్దాము అని చెప్పి, నన్న దా అంటాడు. వస్తుంది కూతురు వచ్చి చక్కగా కూర్చోంటుంది. చిన్న బాబు కదా, కాలుపైన కూర్చోబెట్టించుకుంటాడు. నేను తినిపిస్తాను రా అంటే రోజూ తినేదానికన్నా అధికంగా తింటుంది ఆ రోజు ఆ పాప.
కానీ తినడానికి ముందు ఒక చెప్తుంది, నాన్న నేను ఒకటి అడుగుతాను, నాకు అది ఇస్తాను అంటే నేను తింటా, నాకు ప్రామిస్ చెయ్యి నేను తింటా అంటే, చెప్పు ఫస్ట్ అంటే, లేదు నువ్వు ప్రామిస్ చెయ్యి అంటే, నాన్న నేను పోలీసుని, నాకు వచ్చేది ఇంతే ఇంతే నాన్న, ఇది జీతం, నాకు శక్తికి అయిందైతే ఖచ్చితంగా నేను నీకు చేస్తా, నువ్వు అడిగింది ప్రామిస్ ఇస్తున్నా చేస్తా, నాకు శక్తిని మించింది అడిగితే నేను చేయలేను కదరా అంటే, లేదు లేదు నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి, నీకు శక్తికి తగ్గినట్టుగా, డబ్బులకి దీనికి ఖర్చే ఉండదు, అలాంటిది అలాగే ప్రామిస్ చేస్తారు. తినేసింది ఎక్కువగా, తినేసి తర్వాత ఇంట్లో వాళ్ళ అమ్మ వచ్చింది, ఈమె ఏం అడుగుతుందో అని చూస్తూ ఉంది. ఇక నానమ్మ రెడీగా చూస్తుంది ఏం అడుగుతుందో అని, తాతయ్య చూస్తూ ఉన్నాడు ఏం అడుగుతుందో అని. దానికి ఈమె అడుగుతుంది, డాడీ డాడీ నేను రేపు గుండు కొట్టించుకుంటా. నువ్వు ఆడపిల్ల, నువ్వెందుకు గుండు కొట్టించుకుంటా, చూడు చూడు నాకు ప్రామిస్ చేసావు అప్పుడే, ఇది డబ్బులు ఖర్చు పెట్టించే ఏం లేదు, నాకు ఇష్టం అంతే, నేను గుండు కొట్టించుకోవాలి. ఇప్పుడు మాట ఇచ్చి మాట తప్పితే భవిష్యత్తులో వాళ్ళకి అది ఉండిపోయి వాళ్ళు కూడా మాట తప్పే అలవాట్లు నేర్చుకుంటారు అని ఆ తండ్రి, సరే ఈరోజు వెళ్ళిరా, రేపు స్కూల్ హాలిడే ఉంటుంది కదా, రేపు శనివారం నిన్ను తీసుకెళ్ళి నేను జుట్టు కట్ చేయిస్తాము, పూర్తి వెంట్రుకలు వద్దు అంటే, లేదు లేదు నాకు పూర్తి తీసేయాలి డాడీ అంటే, సరేనన్న అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత ఈ వెంట్రుకలన్నీ తీపించుకొని వచ్చేస్తారు. ఇక సోమవారం పొద్దున్నే వాళ్ళ నాన్న దారిలో వెళ్ళేటప్పుడు రోజు వదిలేసి వెళ్తాడు, దారిలో గాడిలో కూర్చోబెట్టుకోని అలా వదిలేసి వెళ్తే అప్పుడు ఆల్రెడీ అక్కడ ఇంకొక అబ్బాయి నిలుచుకొని ఉంటాడట. ఇక్కడ దీన్ని చూసి, అరే రే మా అమ్మాయి అందరు వెంట్రుకల్ని చూసి బాధపడుతుందేమో అనుకుంటే ఎవరో పాపం అబ్బాయి కూడా గుండు కొట్టించుకొని వచ్చిండాడే, ఏమో కాంపిటీషన్ ఏమైనా ఉందా అని చెప్పి వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని చేతిలో పట్టుకొని కాంపౌండ్లో వెయిట్ చేస్తుంటుంది. ఈ వెళ్ళి అడిగితే అప్పుడు దూరి నుంచి వాళ్ళ అమ్మని పిలుస్తాడు, అమ్మ రాయుడా అని వచ్చి, నమస్కారం నమస్కారం, ఏంటి మీ అబ్బాయికి గుండు కొట్టించారు అంటే, ఆ పాప మీ కూతురు అంటే, అవును అంటే, ఆమె కూతురు కాదండి మా దేవత అంటాడు. అవునా ఏంటమ్మా అంటే, నా కొడుక్కి క్యాన్సరు, అతనికి కీమోథెరపీస్ ఇస్తున్నాము, వెంట్రుకలన్నీ ఉదిరిపోతున్నాయి, అతను స్కూల్కి రావడానికి నిరాకరిస్తున్నాడు, రోజు సాయంత్రం వచ్చి ఇదిగో నువ్వు రా స్కూల్కి, ఇవన్నీ రాను స్కూల్కి, నువ్వు పర్వాలే రా స్కూల్కి, నేను ఉన్నాను అంటే, నేను హోంవర్క్ రాయాలంటే నేను రాసి పెడతా అని చెప్పి రోజు వచ్చి హోంవర్క్ రాసి పెట్టి రివిజన్స్ చేసి వెళుతూ ఉంది. మళ్ళీ నువ్వు సోమవారం వచ్చేటప్పుడు నేను కూడా నీ కోసం వెంట్రుకలు గుండు కొట్టించుకొని వస్తా అని చెప్పి ప్రామిస్ చేసి ఈరోజు గుండు కొట్టించుకొని వచ్చిందండి అనగానే ఆ తండ్రి కళ్ళల్లో నీళ్ళు అలాగే వచ్చేస్తాయి. చూడండి, కొన్ని అద్భుతమైన విషయాలు ఇటువంటికి ఎవరు విలువ కట్టలేరు. అంటే ఆ చిన్న పిల్లల్లో అంత గొప్ప మనస్తత్వం ఉంటుంది. అది నిజమైన ప్రేమ, అది అసలైన ప్రేమ, అటువంటి గొప్పది. అప్పుడు వాళ్ళ నాన్న మనసులో అనుకుంటాడు, ఈ జన్మలో అయితే నాకి నువ్వు పుత్రికగా జన్మించావమ్మా, ఖచ్చితంగా వచ్చే జన్మ ఏదైనా ఉంటే తల్లిగా పుట్టి నాకు ఇలా ప్రేమించే మనసును నాకు ఇవ్వు తల్లి అని కోరుకుంటాడు. ఆలోచించండి ఆ తండ్రి మనసు అప్పుడు ఎలా ఉంటుంది. అందుకే జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు ఒకరికి జీవితాన్ని ఇవ్వాలి, మనం తీసుకునే నిర్ణయాలు నలుగురికి ఆనందం కలిగించేలా ఉండాలి. అదే కాకుండా మనం తీసుకునే నిర్ణయాల వల్ల ఇతరులు బాధపడడం చేస్తే అది మహాపాపంగా మారుతుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది రిపీట్ అవుతుంది అనేది. చాలామందికి మధ్యాహ్నం తర్వాత మంచిది, మధ్యాహ్నం తర్వాత కాస్త ఆలస్యం కూడా ఉంటాయి. అయితే ముందుగా తారాబలంలో అశ్విని, మఖ, మూలా నక్షత్రం, వీరికి ఈరోజు మిత్రతార మధ్యాహ్నం వరకు, తదుపరి పరమమిత్రతార, ఇది చాలా అద్భుతమైన యోగం. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, వీరికి మధ్యాహ్నం వరకు నైదవ తార, దీని వదతార అని కూడా అంటారు కొందరు, నైదవ తార. మరియు సాయంత్రం కాస్త వీళ్ళు ఫేవర్గా ఉంటుంది. అందువల్ల మధ్యాహ్నం వరకు మీరు ఎటువంటి మంచి నిర్ణయాలు తీసుకోకండి. మరియు ఏదైనా ఈరోజు ఖచ్చితంగా మీరు ఏదైనా సాధించినా కూడా భవిష్యత్తులో దాని నుంచి విపత్తులు వచ్చేస్తాయి, ఆపదలు వచ్చేస్తాయి. ఏదైనా వస్తువులో ఇటువంటివి ఏదైనా కొనుక్కున్నప్పుడు మంచి సమయంలో వస్తే అది మంచిదే జరుగుతుంది. మనకి సమయం విరుద్ధంగా ఉన్నప్పుడు అది వచ్చిన భవిష్యత్తులో మనకి దానివల్ల ఆపదలు వచ్చేస్తాయి. దానివల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో పర్టికులర్ జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం తర్వాత మిత్రతార ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా శుభం జరుగుతుంది. సాయంత్రం ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోండి, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని మాట్లాడండి, దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే వెళ్ళిరండి, ఏదైనా ఉద్యోగం కోసం మంచి ప్రిపరేషన్స్ తీసుకోండి. ఇటువంటివి ఏది ఆచరించినా మీకు శుభమే ఉంటుంది. కృతిక, ఉత్తరాషాఢ,
ఈ నక్షత్రం వారికి ఈరోజు సాధక తార. సాధక తారకి చాలా విశేషమైన శక్తి. సాధక తార సుకృత కార్యసిద్ధి అని. సాధక తారలో మనం ఏ ఒక్క పని చేసినా అది పూర్వాజిత సుకృతం వల్ల తత్క్షణం జరుగుతుంది. మరియు ఇది భవిష్యత్తులో మీకు అపారమైన అండని ఇస్తుంది అని. మధ్యాహ్నం వరకు ఉంటుంది. అందువల్ల ఏదైనా శుభకార్యాలు, శుభ పనులు, ఏదైనా మంచిది మాట్లాడాలి, ఏదైనా ఎవరి దగ్గర కలవాలి అనుకుంటే మధ్యాహ్నం లోపలే చేసుకుంటే చాలా మంచిది. ఈ రియల్ ఎస్టేట్ ఉన్నవారు, ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళంతా మధ్యాహ్నం లోపలే ఈ పనిని సక్సెస్ చేసుకోండి, మీకు చాలా శుభం జరుగుతుంది. ఇక 4వది రోహిణి అష్టాశ్రవణ. వీరికి మధ్యాహ్నం వరకు ప్రత్యక్తార. ఇది అంత మంచిది కాదు. ఈ ప్రత్యక్తార అనేది మనకి చాలా అర్థాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు ఏం చేసినా దానివల్ల భవిష్యత్తులో మీకు అపవాదాలు మరియు అనర్థాలు జరుగుతాయి. మీరు ఏది చేసినా దానివల్ల అశుభ ప్రతిఫలాల్ని అనుభవిస్తారు. శత్రుత్వం పెరుగుతుంది. ఈరోజు ఏదో మంచి చేయాలని వెళ్తారు, ఖచ్చితంగా వాళ్ళ నుంచి చెడు మీకు వచ్చేస్తుంది. ఇది మధ్యాహ్నం వరకు ఉంటుంది. తదుపరి మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. మధ్యాహ్నం తర్వాత మీరు ఏ పనైనా చేసుకోండి, సాయంత్రం లోపల మీరు అనుకోంది అయితే సక్సెస్ అవుతుంది. కానీ 2 గంటల లోపల మీరు ఎంత ప్రయత్నించినా దానివల్ల ఏదో మనసుకి ఆందోళన, ఏదో మనసుకి బాధ ఇలా ఉంటుంది. ఇక 5వది మృగశిర చిత్త ధనిష్ట. వీరికి ఈరోజు క్షేమతార. మీకు చాలా ఫేవరబుల్గా ఉంది ఈరోజు మీరు ఎవరికైనా అడ్వాన్స్ ఇవ్వడము, ఏదైనా అమ్మకానికి పెట్టడము, లేదా ఏదైనా కొనుగోలు చేయడము, లేదా కొత్త జాబ్స్కి ఏదైనా మీరు ప్రయత్నించాలి అనుకోవడము, ఇలాంటివి ఏదైనా ట్రై చేస్తే సక్సెస్ అవుతుంది. ఈరోజు భక్తిపూర్వకంగా భగవంతుని పూజించిన ఆ ఒక ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ఇది మధ్యాహ్నం వరకు ఉంటుంది. కానీ సాయంత్రం ఏ కారణానికి దూరం వెళ్ళేది కానీ, ప్రయాణాలు కానీ ఇవన్నీ కూడా కట్ చేసుకోండి. మధ్యాహ్నం లోపలే మీరు ఏదైనా శుభ ప్రతిఫలాల్ని పొందవచ్చు. ఇక ఆరిద్ర స్వాతి శతభిష. వీరికి ఈరోజు విపత్తార ఉంది ప్రస్తుతం. అంత శుభం కాదు. మీరు కాస్త కోపం ఎక్కువ ఉంటుంది. ఈరోజు అగ్రెసివ్గా ఉంటారు. ఎటువంటి కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోరు. కాస్త బద్ధకంగా ఉంటుంది. అందరిపైన గొడవలకి వెళ్ళిపోవడం, ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు మీరు ఏదైనా నేను చేయాలి, గెలుస్తాను మండుపట్టి చేసినా అది భవిష్యత్తులో మీకు విపత్తుని అందిస్తుంది. అందువలన కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. మళ్ళీ సాయంత్రం క్షేమతార ఉంటుంది. అస్తమిస్తూ మీకంతా శుభం జరుగుతుంది. ఇక 7th పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద. వీరందరికీ కూడా సంపత్తార. ఈరోజు మీరు ఏమనుకున్నా అది జరుగుతుంది. మీకు ఈరోజు శుభం జరుగుతుంది. మీరు మధ్యాహ్నం వరకు ఏదైనా కొనుగోలు చేయాలన్నా, మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా దానా ధర్మం చేయాలన్నా, ఇటువంటివి ఏదైనా శుభక్షేత్రాలకి వెళ్ళాలన్నా, లేదా కుటుంబ సభ్యులు ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలన్నా, ఏదైనా సంధానం అంటే ఏదైనా కలిసి రాజీ పడ్డామంటాం కదా, అటువంటివి ఏదున్నా మధ్యాహ్నం లోపల పెట్టుకుంటే మీ వైపు సక్సెస్ అవుతుంది. అంతేకాదు ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఈ మధ్యవర్తి పని చేస్తారు కదా, వాళ్ళకి మధ్యాహ్నం వరకు చాలా బాగుంటుంది. ఈరోజు మీ క్లయింట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కలవడానికి ప్రయత్నించండి. మళ్ళీ సాయంత్రం అయినంత వరకు జాగ్రత్త వహించండి. సాయంత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకునేది వద్దు. సాయంత్రం అవుతూ కోపం ఉంటుంది. కొంచెం ప్రశాంతంగా ఉండడం మంచిది. ఇక పుష్య, అనురాధ, ఇక ఉత్తర భాద్రపద జన్మతార. ప్రస్తుతం అనారోగ్య వ్యవస్థే. చూడండి, ఆరోగ్యంలో వ్యత్యాసాలు వస్తాయి. ఈరోజు చక్కటి శుద్ధమైన ఆహారాన్ని సేవించండి. మరియు అంతేకాదు ఈరోజు అయినంత వరకు మౌనంగా ఉండండి. అనవసరమైన గొడవలు పెట్టుకోకండి. మీరు అనుకోకుండా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల భవిష్యత్తులో మీరే క్షోభ అనుభవించే పరిస్థితులు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు సాయంత్రం అయితే కాస్త మీ ఫేవర్గా ఉంటుంది. సాయంత్రం వరకు కొంచెం మౌనంగా ఉండండి. మధ్యాహ్నం వరకు సాయంత్రం మీరు ఏం చేసినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అన్నీ మీ ఫేవర్గా ఉంటాయి ఈ నక్షత్రం వారికి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, పరమమిత్రతార. పరమమిత్రతార అంటే కాని పని కూడా జరిగిపోతుంది ఈరోజు మధ్యాహ్నం లోపు. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉంటాయి కదా, అటువంటి వాటికి మనం ప్రయత్నించాలి. మధ్యాహ్నం వరకు మీ ఫేవర్గా ఉంటాయి. ఇక కోర్టు, లేదా ఎవరన్నా లాయర్ని కలవాలి, లేదా స్కూల్ టీచర్ని కలవాలి, లేదా గవర్నమెంట్ ఆఫీసర్స్ని ఏదో కలవాలి, లేదా ఏదో డ్రైవింగ్ లైసెన్స్, ఇటువంటివి ఏవో ఉంటాయి పర్సనల్ పనులు. అటువంటి మధ్యాహ్నం లోపలే ఏదైనా వెళ్ళి కలవడానికో, లేదా వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకోవడానికో, ఇలాంటివి ఏదైనా సక్సెస్ గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. మధ్యాహ్నం లోపల అన్నీ మీ ఫేవర్గానే ఉంటాయి. మళ్ళీ
సాయంత్రం లోపల కాస్త నిరాశ మనోబుద్ధి ఉంటుంది, ఏదో టైర్డ్గా ఉంటుంది, బయట వెళ్ళి తిరిగేసి వచ్చా అందుకే నాకు టైర్డ్గా అనిపిస్తుంది, ఏదో నిశ్శక్తి అనిపిస్తుంది శరీరం అని కాస్త సాయంత్రం కొంచెం డల్గా ఉంటారు. మంచిగా దీన్ని ప్రశాంతంగా ఇంట్లో ఉండండి, అన్ని శుభం జరుగుతుంది. దివ్యమైన పూజ రేపు బుధవారం, రేపు విశేషంగా దుర్గాదేవిని పూజించాలి. మన ఇంట్లో ఎర్రటి పుష్పాలు దొరికితే దుర్గాదేవి విగ్రహాన్ని కానీ ఫోటో కానీ ఉంటే ఆ దుర్గాదేవికి ఎర్ర పుష్పాలతో పూజించండి, అర్చించండి. సప్తశృతి పారాయణం వస్తుంది అంటే ఖచ్చితంగా ఆచరించండి. లేదు అంటే మహావిద్య పారాయణం వస్తే దాన్నన్నా ఆచరించండి. లేదో శ్రీ సూక్తం వచ్చింది అంటే దాన్నన్నా చదువుకోండి. ఇవన్నీ వేదము, వేద పండితులు ఇవన్నీ మాకు తెలియదు అనేవారు లలితా సహస్రనామం వస్తే పారాయణం చేసుకోవచ్చు. అది మాకు తెలీదు అనేవారు దేవీ ఖడ్గమాల వాటిని కూడా ఆచరించవచ్చు. ఇక అది అవ్వదు అనేవారు ధూమ్ దుర్గాయే నమః అనుకొని దుర్గా అష్టోత్తరం చదువుకొని ఎర్రటి పుష్పాలతో పూజించండి. దీనివల్ల ఎవరికో ఏదో మాట ఇచ్చి, లేదా ఎవరి వల్లనో లోపల భయపడుతూనో, లేదా ఏదో తెలియకుండా మనసుకి ఆవేదన, బాధ, భయము, కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోకుండా కన్ఫ్యూజన్ ఉండిపోవడం, లేదా ఎవరో మనకి భయపెడుతూ ఉన్నారు, వాళ్ళ మాట అంటేనే వాళ్ళ మొబైల్లో ఫోన్ వస్తేనే భయపడుతున్నాం కదా, అటువంటిది ఏదైనా మనసులో మీరు భయపడుతూ ఉంటే తెలుసుకొని దుర్గాదేవికి రేపు పూజ చెయ్యండి. మళ్ళీ మీ జీవితంలో అటువంటి భయభీతి దూరం అయిపోతుంది. దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం మీకు అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ తెలియచేస్తున్నాను. ఈరోజు సాయంత్రం అందరూ బజరంగ్ బలి స్తోత్రం అని ఒకటి వస్తుంది. మీరు ఏదైనా ఆపదల్లో ఉంటే, ఎవరి నుంచినో మనకి ఏదో ఆపద జరుగుతుంది అన్నప్పుడు, లేదా ఎవరి నుంచినో మనకి ఏదో చెడు జరుగుతుంది, లేదా ఎవరో మనపై ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు, తర్వాత చాలా కోపంగా ప్రశాంతత లేకుండా ఉండడం, ఇంట్లో ఏదో అనుకుంటూ ఉంటాం, చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం. ఇటువంటి వారు మరియు పర్టికులర్గా చిన్న పిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో, వాళ్ళు చదివితే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు ఆంజనేయ స్వామి ముందు దీపం పెట్టి బజరంగ్ బలి స్తోత్రం ఎవరైతే పారాయణ చేస్తారో చదువుతారో వాళ్ళకి ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పిల్లలకి బాలారిష్టం దూరం అవుతుంది, మీకు కన్ఫ్యూజన్ పోతుంది, ఎటువంటి ఆటంకాలు ఆపదలు లేకుండా ధైర్యంతో ఏ పనైనా కార్యసిద్ధి జరుగుతుంది.